కాకినాడ రూరల్ రాయుడువారిపాలెం జంక్షన్ వద్ద ఇటీవల స్కూల్ ఆటో టిప్పర్ ఢీకొన్న ఘటనలో మృతి చెందిన చిన్నారి ఐశ్వర్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఐశ్వర్య కుటుంబ సభ్యులు సర్పవరం పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు మీద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ రాయుడువారిపాలెం జంక్షన్ వద్ద స్కూల్ ఆటో మరియు టిప్పర్ ఢీకొన్న ఘటనలో చిన్నారి ఐశ్వర్య మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ ను సీసీ ఫుటేజ్ ద్వారా పట్టుకోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు న్యాయం జరగలేదని, వెంటనే తమకు న్యాయం చేయాలంటూ మృతురాలు కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. సుమారు వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు డ్రైవర్ ని అదుపులోకి తీసుకోలేదని, తమకు న్యాయం చేయాలంటూ ఐశ్వర్య కుటుంబ సభ్యులు తల్లి మేనమామ డిమాండ్ చేశారు. దీంతో సిఐ పెద్దిరాజు వచ్చి మీకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని, ఇలా ట్రాఫిక్ ని అంతరాయం కలిగించే విధంగా ధర్నా చేయడం సరికాదని అన్నారు. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే డ్రైవర్ ను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగిందని తెలపడంతో కుటుంబ సభ్యులు వెనుతిరిగారు. ఈ రోజు నా పాప అయింది, రేపు పొద్దున ఎవరు పాప అన్నా అవ్వచ్చని ఇప్పుడు నేను ఇచ్చేస్తున్నాను. నేను అసలు రోడ్డు మీదకి రాను. నేను ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ ని. నా పాపకి జరిగింది ఇంకొకరికి జరగకూడదు, నా పాపకి జరిగింది ఇంకొకరికి జరగకూడదని నేను రోడ్డు ఎక్కాను. నాకేం న్యాయం కావాలంటే ట్రాఫిక్ రూల్స్ మార్చాలి. పిల్లల ప్రాణం అంటే డ్రైవర్లకి లెక్క ఉండాలి. ఇప్పుడు అంత స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉండే టైం అని ఎవరికి తెలియదు. గవర్నమెంట్ తెలియదండి, ఆ రూల్స్ పాటించే డ్రైవర్కి తెలీదా? ఎవరికి తెలీదు, నాకంటే తెలీదు. నేను ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాలేదు. నేను చదువుకున్నాను, ఇంట్లో నుంచి బయటికి రాలేదు. బయట ప్రపంచం ఇంతమంది తెలుస్తున్నారు. ఆ టిప్పర్ లారీలు 6 తర్వాత తిరగకూడదు అనే ప్రతి పాయింట్ అందరికీ తెలుసు. జెంట్స్ ఉన్న అందరికీ తెలీదండి, స్టూడెంట్స్ ఉన్న అందరికీ తెలీదా? పిల్లలు ఆయన మినిమం కట్టసి లేదండి, ప్రాణం అంటే లెక్కలేదా? ఎవరు సింపుల్ గా తప్పించుకుని వెళ్ళిపోవడానిక? ఆడి రాలేదండి, కనిపించలేదు. ఆడు ముందు వెళ్ళిపోయాడు, కూడా రాలేదంటే రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు. వాడు వెనకతలు ఎవరున్నారు అది కావాలి నాకు. డిపార్ట్మెంట్ కానీ రకరకాల మెజర్స్, ఫైన్ వేయటాలు ఇవన్నీ రకరకాల చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మీ పాపై కాదు, రోజు ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. అది దురదృష్టకరమైన సంఘటన. చిన్న పాప చనిపోయింది అనేటటువంటి సానుభూతి మా అందరి మీద ఉంది. సరే, మీరు 50 లక్షలు అడిగి 40 లక్షలు అడిగితే అది కాంపెన్సేషన్ చెప్పు. ఇనువు సామరస్యంగా మాట్లాడు. నేనున్నాను, మాట్లాడు. నువ్వు నా దగ్గరకు వచ్చావా లేదు? మీరు మాట్లాడుకుంటే ఏమన్నా ఉంటే పోలీసుకి కాంపెన్సేషన్ తోటి సంబంధం లేదు. ఈ పాపకే పగడబందీగా కేసు కట్టాం. ఆడు ఆగండి, బుద్ధి వెళ్ళిపోయిన వాడిని మేము ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల ద్వారా ఆయన్ని 6 గంటల్లో ట్రేస్ చేసి, ఆడు ఓనర్ ఎవడో దాంట్లో కెమెరాలో ట్రేస్ చేసి మా కానిస్టేబుల్ ప్రసాద్ ఆడు ఓనర్తో మాట్లాడితే ఆడు ఇంకొకటి కమ్మేశానంటే ఎవడికి అమ్మేశాడు ఆడిని పట్టుకుని ఇమీడియట్గా లారీ డ్రైవర్ని తెప్పించి ఇక్కడే ఉంచాం. ఇప్పటికీ కూడా దాన్ని ఎందుకు ఉంచాం? మీకు ఏదైనా న్యాయం చేయాలి, మీకు ఏదైనా న్యాయం చెప్తే చేసాం. ఇప్పుడు వినండి, నేను చెప్పేది వినండి. ఎవరైనా సరే మనం ఏదైనా పోలీస్ స్టేషన్లో కూర్చొని మాట్లాడుకోవాలి. మీకు ఏదైనా ఉంది సిఐ గారు మాకు ఇలాగానే మాట్లాడాలి, లేదా ఆన్లైన్లో కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడతాం, లేదంటే లేదు, అవుతుంది, లేకపోతే లేదు. మేము చేయగలిగినంత వరకు సహాయం, బాధితులకి సహాయం చేస్తాకే బాధితుల వైపునే మేము ఉన్నాం. అంతేగాని ఎవడో లారీ ఓడి కార్మికుడి తరపున మేమేం లేము. కానీ చట్టాన్ని అతిక్రమిస్తే ఎవడైనా సరే, మీరు ఎంత బాధితులైనా, మీ మీద మాకు ఎంత సానుభూతి ఉన్నా చట్టం తన బంధాన్ని చేసుకెళ్తుంది. ఈ విధంగా ఇది ఒక హైవే. ఈ హైవే మీద పోలీస్ స్టేషన్ మీద కూర్చోవడం అన్నదే చట్టరీత్యా నేరం, రాగపుల్ రెస్ట్రైంట్. ఈ ట్రాఫిక్ అంతరాయం, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కలిగించడం అన్నది చట్టరీత్యా నేరం. దీని మీద మాత్రం ఎఫ్ఐఆర్ కట్టి బాధితులు అందరి మీద ఎవరైతే ఉన్నారో అందరి మీద కూడా చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. ఇప్పుడు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీకు ఏదైనా ఉంటే రిప్రజెంట్ చేయండి, నాకు చెప్పండి. నా దగ్గరికి వచ్చారు, మీరు మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నాను.
మళ్ళీ మీరు నా దగ్గర వచ్చి ఏమైందని చెప్పారా? నిన్న వాళ్ళు